సివిల్ సర్వెంట్స్ నిజాయితీగా తమ డ్యూటీ తాము చేస్తే దేశంలో ఉన్న అవినీతి సగానికి పైగా తగ్గిపోతుందనేది వాస్తవం. పేదవాడికి జరగాల్సిన న్యాయం, అందాల్సిన సంక్షేమాలు నేరుగా అందుతాయి. లంచం అనే మాటే ఉండకుండా పాలన పారదర్శకంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో నిజాయితీ డబ్బుకి అమ్ముడుపోయింది. అందుకే మన దేశ పరిస్థితి ఇలా ఉంది అంటారు జనాలే. కానీ నాటికి నేటికి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు ఎస్ఆర్ శంకరన్. ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకునే వాళ్లకు ఆయన పనితనం గురించి స్పెషల్గా లెక్చర్స్ ఇస్తారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పనితీరు ఎలా ఉంటుందో. ఊర్లలో ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతిక్షణం గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన చేసిన మంచేంటో ఊహించొచ్చు. ఇక మామూలు కలెక్టర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది? మంచి కారు, ఇల్లు, బ్యాంక్ నిండా బ్యాలెన్స్ తో హుందాగా ఉంటారు. కానీ 40 ఏళ్ల సర్వీస్ చేసిన కనీసం చిన్న తాటాకుల గుడిసె కూడా కట్టుకోలేకపోయాడంటే ఆయన నిజాయితీ గురించి ఇంతకన్నా ఏం చెప్పుకోగలం? నాటి తరం మర్చిపోయినా నేటి తరం మర్చిపోకూడని ఆ ప్రజా ఐఏఎస్ గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. ఎస్ఆర్ శంకరన్ తమిళనాడులోని తంజావూరులో 1934 అక్టోబర్ 22న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన 1956లో ఐఏఎస్ గా చేరిన శంకరన్ గారు 1959లో కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్ గాను, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గాను పనిచేశారు. 1971-73 మధ్య కాలంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కుమారమంగళం వద్ద స్పెషల్ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ సమయంలోనే బొగ్గు గనులను జాతీయం చేసిన కార్యక్రమంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైందని చెప్పొచ్చు. బొగ్గుగని కార్మికులను బానిసలుగా చూస్తున్న స్థితిలో వారికి రాజ్యాంగపరమైన హక్కులను కల్పించడంలో శంకరన్ పాత్ర అభినందనీయం. ఆంధ్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సందర్భంలో దళిత, ఆదివాసీ సంక్షేమానికి, అభ్యున్నతికి, అభివృద్ధికి బీటలు వేసి అనేక కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఒక్క ఏడాదిలోనే 120కి పైగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన ఘనత ఆయనది. అందులో 100కి పైగా ఉత్తర్వులు శంకరన్ గారి సంతకంతో ఉండడం ఆయన నిజాయితీకి ఓ మచ్చుతునక. అందులో హరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను సాంఘిక సంక్షేమ శాఖగా మార్పు చేసే జీవో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆయన ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా ఆదివాసీల కొరకు సమీకృత ఆదివాసీ అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. 1984లో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కొరకు సాంఘిక సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేటీ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక అంశాల్లోనూ రాటుదేలేలా కృషి చేశారు. 1976లో వచ్చిన వెట్టి చాకిరీ నిషేధ చట్టం ఆయన కృషి ఫలితమే అని చెప్పొచ్చు. త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు అక్కడి కేంద్ర పారామిలిటరీ దళాల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు శంకరన్ గారు ఎంతో కృషి చేశారు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి 2005లో పద్మభూషణ్ అవార్డును ప్రకటించగా సున్నితంగా తిరస్కరించి తన నిరాడంబరతను చాటుకున్న గొప్ప వ్యక్తి. ఖమ్మం మరియు ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు ఆయనకు బదిలీలు జరగగా ఆయనను బదిలీ చేయొద్దని ప్రజలు ఆందోళనకు దిగడం ప్రజలకు ఆయనపై ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తాయి. ఏ రోజు కూడా ఆయన తన సొంత పనులకు ప్రభుత్వ వాహనాలను వాడలేదు. సొంత పనులకు ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించుకోవడానికి ఆయన వ్యతిరేకం. నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు అక్కడి మహిళా కళాశాలలో సరైన వసతులు లేవని తెలిసి కలెక్టర్ బంగ్లాను వాడుకోమనిచ్చిన ఘనత ఆయనకే దక్కింది. బిల్ల బంట్రోతు లేకపోతే ఆయనను కలెక్టర్ గా గుర్తించడం కూడా కష్టమే. అంత సాధారణ జీవితాన్ని గడిపేవారు. అందుకే ఆయన పనిచేసే చోట ఆయన్ను ఐఏఎస్ గాంధీ అని పిలిచేవారు. పదవి విరమణ అనంతరం తనకు వచ్చిన పెన్షన్ కూడా పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువు కొరకు ఖర్చు పెట్టారు. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరుగుతున్న పోరులో ప్రాణాలు కోల్పోతున్న ప్రజల కొరకు మానవతా దృక్పథంతో మేధావులతో కూడిన పౌర స్పందన వేదికను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య చర్చలు జరగడానికి తీవ్రమైన కృషి చేశారు ఆయన. 2004లో ప్రభుత్వంతో మాట్లాడి నక్సలైట్లను శాంతి చర్చలకు ఆహ్వానించడంలో ముఖ్యమైన అనుసంధాన కర్తగా ఉన్నారు. భారతదేశ చరిత్రలోనే దీన్నో అరుదైన సంఘటనగా చెప్పవచ్చు. దళిత మానవ హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్ తో కలిసి సఫాయి కార్యాచరి ఆందోళన్ అనే సంస్థను స్థాపించి పాకీ పని వారి విముక్తిపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి ప్రభుత్వం వారి సంక్షేమంపై దృష్టి సారించేలా చేశారు. ఆ ఉద్యమం వల్ల ఎంతో మంది చేతితో మలమెత్తే అమానవీయ పని నుండి బయటపడ్డారు. 1985లో జరిగిన కారంచేడు బాధితుల పునరావాసంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి ప్రజల ఐఏఎస్ అధికారిగా ప్రజల గుండెల్లో మానవతావాదిగా నిలిచిపోయిన నిరాడంబరమైన ఐఏఎస్ శంకరన్ గారి జీవితం నేటి తరం అధికారులకు స్ఫూర్తిదాయకం. ప్రజా సంక్షేమానికే అంకితమైన శంకరన్ గారు 2010 అక్టోబర్ 7న హైదరాబాద్ లో కన్నుమూశారు. నిరుపేదల పాలనే ప్రజా పాలన అని నిరూపించిన మహోన్నత వ్యక్తి.
కోట్లాది మంది దళిత ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపిన అసలు సిసలైన ప్రజా సేవకుడు ఐఏఎస్ శంకరన్ గారు అని చెప్పొచ్చు. ఇన్నేళ్లు సర్వీస్ చేసిన తనకంటూ సొంత ఇల్లు, ఆస్తి కూడా సంపాదించుకునే నిఖర్సైన ఆఫీసర్. మరి ఈ రోజుల్లో ఇలాంటి ఆఫీసర్లు ఉన్నారా? ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.